ప్రదక్షిణానంతరం లోపలికి ఆలయంలో ప్రవేశించిన వెంటనే మనం మొట్టమొదటిగా ఘంటానాదం చేస్తాం. ఆ ఘంటానాదం చేసిన వెంటనే చాలామంది ఘంటానాదాన్ని ఇలా కొడుతూ ఉంటారు. కాదండి, మన వైపుకి ఘంటానాదం 3 సార్లు మనం ఘంటానాదం చేసి ఆ గంట క్రిందనే మనం నిలబడి ఉన్నట్లయితే కనుక ఆ ఘంటానాదం నుంచి ఉత్పన్నమయ్యేటువంటి శక్తి, ఓంకార శక్తి మన సహస్రారం నుంచి శరీరంలో ప్రవేశించి మనిషికి మనో రకమైనటువంటి ఏకాగ్రత, మానసికమైనటువంటి ప్రశాంతతను ఇస్తుంది ఘంటానాదం. అక్కడ ఉత్కృష్టమైనటువంటి పాజిటివ్ ఎనర్జీ సంపాదించుకుని తిన్నగా ఆలయంలో ప్రవేశిస్తూ అక్కడుండే వాహనానికి, తదుపరి ద్వారపాలకులకి, ఆ తర్వాత దేవతా ప్రతినిధిగా ఉన్నటువంటి అర్చక స్వామికి నమస్కరించి, గడపకి నమస్కరించి ఆ దేవతామూర్తి దర్శనం చేసుకుంటాం. అక్కడ శిఖరము నుంచి నేరుగా గర్భాలయంలో ఉండేటువంటి దేవతామూర్తి సన్నిధిలో మంత్ర తంత్ర యంత్రపూర్వకంగా జరిగేటువంటి నిత్య అనుష్ఠానము, వేద మంత్రోచ్చారణ పూర్వకంగా ఆవాహనాది షోడశోపచార పూజలు నిత్యము కూడా నిర్వహించేటువంటి ఆ సాధన వల్ల మనం లోపలికి ప్రవేశించిన వెంటనే